నాయ బ్రాహ్మణ వర్గానికి చెందిన నానిని చెప్పుతో కొట్టిన సీఐ హసీనా బానుపై చర్య తీసుకోవాలని కళ్యాణదుర్గం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. నానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇదే స్టేషన్లో అవినీతికి పాల్పడ్డ హసీనా బానును సీఐ హోదాలో కూర్చోబెట్టి ఎలా విచారణ చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ప్రాథమిక విచారణ చేసి కమిషనర్కి నివేదిక అందిస్తామని పట్టణ సీఐ యువరాజ్ నిరసనకారులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. 2 ఇయర్స్గా స్టాప్ చేస్తున్నాను. సిఐ హసీనా బాను లంచాలకు గురై నన్ను వాడుకొని చెప్పుతో కొట్టింది. మాట్లాడుతూ నన్ను కొడుకుగా భావించింది. నన్ను కొడుకుతో నన్ను కొడుకుని అదే డబ్బులు వసూలు చేసినట్టు నన్ను వాడుకొని నన్ను చెప్తా కొట్టుకొని ఈరోజు మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన సిఐ పైన వచ్చిన ఆరోపణల గురించి డిప్యూటీ కమిషనర్ అనంతపురం వారు నాకు ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇదివరకు స్టేషన్లో సాయి అనే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయితో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు బాధ్యులైన సిఐతో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఎంక్వైరీ రిపోర్టు డిప్యూటీ కమిషనర్ గారు సబ్మిట్ చేయడం జరుగుతుంది. డిప్యూటీ కమిషనర్ గారు సూపీరియర్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన చర్యలు ఉంటాయి, అంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. వాస్తవం కాదండి. నేను ఈ అబ్బాయిని ఎవరు అడ్డం పెట్టుకుని ఆ అబ్బాయితో లేని బ్లేమ్ చేయిస్తున్నారని చెప్పి ఆ అబ్బాయిని నేను ఇలాంటివి నా మీద లేనిపోనివని చెప్పడం తప్పు అని చెప్పాను. చెప్తే ఆ అబ్బాయి అందరి సమక్షంలోనే మేడం ఎవరికి ఎక్కడ పంపించలేదు, నన్ను ఏంది చేయలేదు అని అన్నాక నేను మళ్ళీ రివర్స్లో గట్టిగా మాట్లాడంటే అట్లా చేయకూడదు, నువ్వు ఆఫీసర్ని గట్టిగా మాట్లాడకూడదు అని చెప్పేసి దండించినాను. అంతే తప్ప ఆ అబ్బాయిని నా సొంత కొడుకుని చూసుకున్నట్టే చూసుకున్నాను. ఆ అబ్బాయికి ఎన్నోసార్లు ఒక డ్రెస్సులు కొనిపించడం కానీ, మా ఇంటికి పిలుచుకోపోవడం కానీ, ఇక్కడ స్టేషన్లో కానీ చాలా మంచిగా చూసుకున్నాం. ఏ రోజు అబ్బాయిని ఇబ్బంది పెట్టలేదు. మేము అసలు ఏ షాప్ నుంచి కూడా ఏవి తీసుకోలేదు. వాళ్ళు వేరే చోట పోస్టింగ్ కావాలని కోరుకొని ఇక్కడ జాయిన్ అయిన 15 రోజులకే వాళ్ళు వేరే చోటికి ట్రై చేసుకుని మెడికల్ లీవ్ పెట్టుకొని